డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ ట్యూటోరియల్స్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మన ప్రీవియస్ ట్యూటోరియల్లో మనం ఈ యొక్క క్లయింట్ సెక్షన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన స్టైలింగ్ అనేది చేసుకున్నాం అండ్ దానికి స్లైడర్ ఎఫెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన నెక్స్ట్ సెక్షన్ ఏంటి అనేది మన యొక్క వైర్ ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క క్లయింట్ సెక్షన్ వరకు ఈ విధంగా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి బ్లాక్ సెక్షన్. ఓకే, సో బ్లాక్ సెక్షన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఇది ఒక సెక్షన్ అండ్ దీని లోపల మనం బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ ప్రకారం దీన్ని డివైడ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ఒక రో తీసుకొని దాని లోపల కాలం తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో కాలమ్స్లో ఈ యొక్క రో లోపల ఎన్ని కాలమ్స్ ఉండాలి అంటే బూట్స్ట్రాప్ కాలమ్స్ ప్రకారం మనం చూస్తే ఇది ఒక చిన్న పార్ట్ అండ్ ఇది ఒక చిన్న పార్ట్, ఇది ఒక పెద్ద పార్ట్ దీనికంటే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి 4 బూట్స్ట్రాప్ కాలమ్స్ తీసుకుంటే దీనికి 8 బూట్స్ట్రాప్ కాలమ్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో దాని ద్వారా మనకు 2 పార్ట్స్గా ఈ యొక్క రో అనేది డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని లోపల మనకు ఇది లెఫ్ట్ అండ్ రైట్గా తీసుకోవచ్చు. ఓకే, సో లెఫ్ట్ లోపల మనకు ఒక వర్టికల్ హెడ్డింగ్ కావాలి, దాని కింద ఒక పారాగ్రాఫ్ కావాలి అండ్ దాని కింద ఒక బటన్ కావాలి. ఓకే, సో రైట్ సైడ్లో మనకి ఏం కావాలి అంటే ఈ యొక్క 8 బూట్స్ట్రాప్ కాలమ్స్తో మనం ఒక కాలం అనేది తీసుకున్నాం కదా. సో దీని లోపల మనం నెస్టెడ్ రో ద్వారా 2 ఈక్వల్ కాలమ్స్ని డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ కాలంలో మనం ఒక పోస్ట్ అనేది రాసుకుంటాం. ఓకే, సో ఈ పోస్ట్కి సంబంధించిన కంప్లీట్ బాక్స్ని మనం గమనిస్తే దీని లోపల కూడా మనకు ఒక రో లోపల 2 కాలమ్స్ తీసుకుంటాం. సో దీని లోపల ఒక కాలం తీసుకొని అండ్ దీనికి కూడా మళ్ళీ 2 కాలమ్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ పై పార్ట్లో మనం గమనిస్తే ఈ యొక్క పోస్ట్ టైటిల్ ఉంది అండ్ దాని కింద ఒక పారాగ్రాఫ్ ఉంది అండ్ దాని కింద ఒక యాంకర్ టెక్స్ట్ లేదా లింక్ అనేది ఉంది. దాని కింద మనం ఇక్కడ 2 పార్ట్స్ తీసుకుంటాం అన్నాం కదా నెస్టెడ్ రో లోపల. సో ఇక్కడ పారాగ్రాఫ్ లోపల మనం ఒక ఇమేజ్ తీసుకుంటాం, ఆథర్ ఇమేజ్, అండ్ ఆ తర్వాత దీనికి ఒక సంథింగ్ డిస్క్రిప్షన్ లైక్ ఇప్పుడు పబ్లిషింగ్ డేట్ అంటే ఈ యొక్క పోస్ట్ అనేది ఎప్పుడు పబ్లిష్ అయిందో ఆ పబ్లిష్ డేట్ అనేది మనం ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సింపుల్గా. సో దానికి డూప్లికేటే ఇక్కడ ఉంటుంది, ఇది పోస్ట్ 1 ఇది పోస్ట్ 2గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ప్రాక్టికల్గా మనం ఇప్పుడు అది ఏ విధంగా రాసుకుంటాం అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మన యొక్క index.htmlకి వస్తే కనుక మనం ఈ యొక్క క్లయింట్స్ సెక్షన్ కింద మనం రాసుకోబోయేటువంటి కొత్త సెక్షన్ని రాసుకుంటాం. సో మన యొక్క స్నిపెట్స్ ట్రిగ్గర్ కీని చూసినట్లయితే ZS అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఇచ్చేసి ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఒక మన జనరిక్ కోడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం మన సెక్షన్ నేమ్ బ్లాగ్ అనేది తీసుకుంటాం అండ్ ఇక్కడ బ్లాగ్ ఎండ్స్ అని తీసుకుంటాం. సో సెక్షన్ ఐడి వచ్చేసి నాకు బ్లాగ్ అండ్ దీనికి కంటెంట్ బాక్స్ వచ్చేసి నేను సైజింగ్ కోసం అంటే మనం స్పేసింగ్ కోసం వీటిని యూజ్ చేస్తాం, లార్జ్ అండ్ మీడియం 2 కదా. సో దీనికి కూడా నేను మీడియం కంటెంట్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, నాకు స్పేసెస్తో అది క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ కంటైనర్ ఉంది, బూట్స్ట్రాప్ కంటైనర్, దీని లోపల ఒక రో అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 2 కాలమ్స్ తీసుకోవాలనుకున్నాను. ఓకే, అంటే 2 పార్ట్స్ చేసుకోవాలనుకున్నాను ఈ రోని, దట్స్ ఇట్ కదా. సో ఫస్ట్ పార్ట్కి నేను ఒక 4 కాలమ్స్ తీసుకుంటాను, 4 కాలమ్స్. అండ్ సెకండ్ పార్ట్కి నేను 8 కాలమ్స్ తీసుకుంటాను. 4 + 8 నాకు 12 కాలమ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో లెఫ్ట్ అండ్ ఇక్కడ రైట్. ఓకే, సో మీరు గమనిస్తే ఈ విధంగా ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ నేను ఒక డివ్ ర్యాపర్ని తీసుకుంటాను. సో దీనికి క్లాస్ వచ్చేసి ఓకే, మీకు అర్థం అవడం కోసం ఇది స్పేసింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే,
సో దీని లోపల దీని క్లాస్ నేమ్ వచ్చేసి నేను బ్లాగ్ లెఫ్ట్ అని తీసుకుంటున్నాను, అంటే ఇది లెఫ్ట్ పార్ట్ అంతే. ఓకే, సో ఈ లెఫ్ట్ పార్ట్ లోపల మనం ఏ విధంగా రాసుకుంటాం అని అంటే ఇక్కడ చూడండి, నాకు వైర్ ఫ్రేమ్లో మీరు గమనిస్తే ఫస్ట్ మనకు వర్టికల్ హెడ్డింగ్ అనేది కావాలి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ఫ్రమ్ బ్లాగ్, ఈ విధంగా ఉంటుంది కదా. సో వర్టికల్ హెడ్డింగ్ని నేను తీసుకోవడానికి ZVH అనేది తీసుకొని ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ లేటెస్ట్ న్యూస్ తీసుకొని, అండ్ ఇక్కడ కూడా లేటెస్ట్ అనేది తీసుకొని లైన్ బ్రేక్ ఇచ్చేసి నేను స్ట్రాంగ్ లోపల ఏం చేస్తాను, ఈ యొక్క ఏ విధంగా తీసుకున్నాం, ఫ్రమ్ బ్లాగ్ అనేది తీసుకుంటాం కదా. సో ఫ్రమ్ అనేది ఫస్ట్ తీసుకొని స్పేస్ ఇచ్చేసి బ్లాగ్ అనేది ఈ విధంగా తీసుకుంటాను నేను స్ట్రాంగ్ లోపల. ఈ టీమ్ తీసేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ఫ్రమ్ బ్లాగ్ అనేది నాకు ఈ విధంగా వచ్చేసింది వర్టికల్ హెడ్డింగ్ అనేది. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. యాక్చువల్లీ మీరు గమనిస్తే ఇక్కడ ఈ బ్లాగ్ సెక్షన్ అనేది మీరు కావాలనుకుంటే దీనికి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అయితే యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్, మనకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మనకు ఈ అన్ని రకాల డిజైనింగ్స్ తెలిసి ఉండాలన్నమాట. సో చాలా వరకు మోడర్న్ వెబ్సైట్స్ లోపల మనకు ఈ యొక్క వాళ్ళకి ఉన్నటువంటి బ్లాగ్ లోపల వాళ్ళు లేటెస్ట్ న్యూస్ అనేది రాసుకుంటూ ఉంటారు. సో ఆ బ్లాగ్ పోస్టులని మనం ఇక్కడ అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయాలి, కాబట్టి ఈ సెక్షన్ పనిచేస్తుంది అనమాట ఆ విధంగా. ఓకే, సో మనకు ఈ యొక్క వర్టికల్ హెడ్డింగ్ కింద మనకు ఒక పారాగ్రాఫ్ అనేది కావాలి, ఇందాక మీరు చూసినట్లుగా. సో లోరెమ్ అనేది తీసుకొని మనం ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క డమ్మీ టెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో నాకు ఇంత అక్కర్లేదు కాబట్టి కాస్త తీసుకుంటాను జస్ట్. ఓకే, సో నాకు ఈ విధంగా అది కనిపిస్తుంది. సో ఆ తర్వాత నాకు ఇక్కడ ఒక బటన్ అనేది కావాలి. మీరు ఒకసారి మన వెబ్సైట్ని గమనిస్తే నేను ఈ యొక్క ప్రైసింగ్ సెక్షన్ నుంచి ఈ యొక్క బటన్ని తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మన ప్రైసింగ్ సెక్షన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఏదో ఒక ప్రైస్ బాక్స్ లేదా ప్రైసింగ్ బాక్స్ లోపల మనకు బాటమ్ లోపల ఈ యొక్క బటన్ అనేది ఉంది. సో దీన్ని ఈ విధంగా కాపీ చేసేసుకొని ఈ సెక్షన్ని మళ్ళీ క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ దాన్ని యూజ్ చేస్తాను. ఓకే, సో ప్రైసింగ్ బటన్ కాదు, ఇది బ్లాగ్ బటన్ కదా. సో ఈ విధంగా బ్లాగ్ బటన్ అనేది తీసుకుంటాం, ఐ మీన్ బ్లాగ్ -BTN అంతే. ఓకే, సో గెట్ స్టార్టెడ్కి బదులుగా నేను వ్యూ ఆల్ పోస్ట్ అని తీసుకుంటాను. ఓకే, సో ఇదే విషయాన్ని మనం టైటిల్లో కూడా తీసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ మీరు కావాలనుకుంటే దీన్ని కాస్త ఈ విధంగా తీసుకుంటే కనుక అది ఓకే, నో ప్రాబ్లం. ఎనీవేస్ ఈ విధంగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి ఈ యొక్క వ్యూ ఆల్ పోస్ట్ అనేది ఈ విధంగా తీసుకుంటాను. దట్స్ ఇట్. ఓకే, సో చూడండి, రైట్, మనకు మన వైర్ ఫ్రేమ్లో రాసుకున్న విధంగా అది వచ్చేసింది. ఓకే, సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, సో అంతే కదండి, లెఫ్ట్ సైడ్లో మనకు కావాల్సింది అంతే. రైట్, సో ఇప్పుడు మనం రైట్ సైడ్ విషయానికి వస్తే ఈ యొక్క పోస్టులని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో రైట్ సైడ్ పైన ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో రైట్ సైడ్లో మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఇక్కడ ఒక నెస్టెడ్ రో అనేది మనం తీసుకోవాలని మాట్లాడుకోవడం జరిగింది కదా. సో దానికోసం నేనేం చేస్తానంటే ఒక డివ్ అనేది తీసుకుంటాను ఫస్ట్. సో నెస్టెడ్ రోస్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. కాలం లోపల ఒక రో అనేది తీసుకొని మళ్ళీ దాన్ని కాలమ్స్ లోపల పార్టిషన్స్ చేసుకోవడానికి మనకి ఈ నెస్టెడ్ రోస్ అనేవి ఉపయోగపడతాయి కదా. సో ఈ రో లోపల నాకు 2 ఈక్వల్ కాలమ్స్ అనేవి ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఒక డివ్. సో దీనికి నేను క్లాస్ వచ్చేసి COL-MD-6 అనేది తీసుకుంటాను. అండ్ మరొక కాపీని తీసుకుంటాను. ఇది నాకు
పోస్ట్ 1, ఓకే, ఇది పోస్ట్ 2, ఈ విధంగా తీసుకోవచ్చు మనం. ఓకే, సో చూస్తే మీకు ఇది 2 పార్ట్స్గా విడిపోవడం జరిగింది ఈ కాలం కదా. సో ఇక్కడ 2 పార్ట్స్గా విడిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఒక పోస్ట్కి సంబంధించిన కోడింగ్ అంతా కూడా రాసుకొని దాన్ని డూప్లికేట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మనం మిగిలిన దానికి కూడా పేస్ట్ చేసుకుంటే అది సేమ్ వచ్చేస్తుంది. చిన్న చేంజెస్తో మనం రెండో పోస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో దానికోసం నేను ఇక్కడ ఒక కామెంట్ అనేది రాసుకుంటాను. సో అది వచ్చేసి నాకు బ్లాగ్ పోస్ట్ 1, ఓకే. సో ఈ విధంగా తీసుకున్నాను. సో మన పోస్ట్ కోసం నేను బ్లాగ్ పోస్ట్ అనేటువంటి ఒక ర్యాపర్ని తీసుకుంటాను. సో ఒక డివ్ని క్రియేట్ చేసుకొని దీని లోపల క్లాస్ వచ్చేసి నాకు బ్లాగ్ -పోస్ట్ అని తీసుకుంటాను. ఓకే, ఇది కంప్లీట్గా నా బ్లాగ్ పోస్ట్కి సంబంధించినటువంటి డివ్ ర్యాపర్. ఓకే, సో దీని లోపల మనకు కంప్లీట్గా ఇది ఉంటుందన్నమాట, కోడ్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ నాకు ఒక పోస్ట్ పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఫస్ట్ నాకు ఒక హెడ్డింగ్ అనేది కావాలి. సో అది నేను H4లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యువర్ పోస్ట్ టైటిల్ అని తీసుకుంటాను జస్ట్. ఓకే, సో ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు కొంత పారాగ్రాఫ్ అనేది కావాలి. సో P ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ లోరెమ్ డమ్మీ టెక్స్ట్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ నాకు ఇంత టెక్స్ట్ ఏమీ అక్కర్లేదు. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటే అది ఈ విధంగా కనిపిస్తుంది, నో ప్రాబ్లం, రైట్. సో ఆ తర్వాత పారాగ్రాఫ్ ఎలిమెంట్ తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది ఒక లింక్, అది రీడ్ మోర్ అనేటువంటి లింక్. ఓకే, అండ్ లింక్ అంటే గుర్తొచ్చింది, ఇందాక మన బటన్లో మనం రైట్ ఇక్కడ ఎంటీ లింక్ అనేది ఇచ్చాం. దీనికి ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎనీవేస్ ఇక్కడ చూడండి, ఈ యొక్క లింక్కి మనం ఏం చేయొచ్చు, యాంకర్ టెక్స్ట్ అంటే రీడ్ మోర్ అనేది తీసుకోవచ్చు. రీడ్ మోర్, ఓకే, రీడ్ మోర్. అండ్ ఇక్కడ గ్రేటర్ దాన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏముందండి, నెక్స్ట్ మరొక పార్ట్ ఉంది దీని కింద. సో దీన్ని నేనేం చేస్తానంటే ఇది బ్లాగ్ పోస్ట్ లోపలనే నేను మరొక పార్ట్ అనేది రాసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లాగ్ పోస్ట్ లోపల నేను కాస్త స్పేసింగ్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంది నాకు బ్లాగ్ పోస్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ యొక్క నెక్స్ట్ పార్ట్ని రాసుకుంటాను. అంటే ఈ యొక్క పోస్ట్ మెటా పార్ట్ అనుకోండి, అంటే ఈ పోస్ట్ రాసినటువంటి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, పోస్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ రాసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఒక ర్యాపర్ని తీసుకుంటాను. సో దీని క్లాస్ వచ్చేసి నాకు పోస్ట్ ఇన్ఫో అని లేదా పోస్ట్ మెటా అని తీసుకుంటున్నాను. చూడండి, పోస్ట్ ఇన్ఫో కానీ పోస్ట్ మెటా కానీ మనం తీసుకోవచ్చు అనమాట. సో దీని లోపల నేను ఒక నెస్టెడ్ రోని క్రియేట్ చేసుకుంటాను. సో దానికి క్లాస్ వచ్చేసి రో, ఎందుకంటే ఈ పోస్ట్ మెటా అనేది కూడా నాకు 2 పార్ట్స్ అయిపోవాలి. ఓకే, సో ఇందాక నేను చెప్పాను మీకు, సో ఇది కూడా నాకు 2 పార్ట్స్ అవ్వాలి కాబట్టి నేను మరొక నెస్టెడ్ రోని తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో దీని లోపల నాకు కాలమ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, డివ్ క్లాస్ 2 ఈక్వల్ కాలమ్స్ని తీసుకోవాలి నేను. సో COLMD6. ఓకే, సో ఇది లెఫ్ట్ అండ్ మరొక కాలం తీసుకొని ఇది రైట్ సైడ్కి అనుకుంటే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్కి ఉంటుంది. ఓకే, సో మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ రైట్ సైడ్ది నాకు రైట్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, అది మనం ఏ విధంగా చేస్తామన్నది కాసేపట్లో చూద్దాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో చూడండి, ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి ఒక పారాగ్రాఫ్ అనేది తీసుకుంటాను.
అండ్ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, మనకు దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ కావాలన్నమాట. ఇక్కడ ఇమేజెస్ కావాలి. సో ఈ ఇమేజెస్ని మనం ఫస్ట్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్ పైన బ్లాగ్ అనేటువంటి ఒక ఫోల్డర్ని తీసుకున్నాను. దీంట్లోపల నేను author-1 author-2 అనేది తీసుకున్నాను. మేజర్గా నేను తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఈ రెండింటిని కూడా నేను స్క్వేర్ సైజులో తీసుకోవడం జరిగింది. ఓకే, సో దాని సైజు ఏదైనా ఉండొచ్చు. అండ్ కాకపోతే నాకు విడ్త్ అండ్ హైట్ అనేది నేను సేమ్ తీసుకున్నాను అనమాట. అఫ్కోర్స్ మీరు కావాలనుకుంటే దీన్ని 50 పిక్సెల్స్ 100 పిక్సెల్స్ ఈ విధంగా తీసుకున్నా సరిపోతుంది అనమాట. అయితే స్క్వేర్ షేప్లో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం దీన్ని ఒక సర్కిల్లో పెట్టినప్పుడు అది పర్ఫెక్ట్గా దాంట్లోపల ఇమడాలంటే మనకు ఈ యొక్క స్క్వేర్ టైప్లో ఉండాలన్నమాట. ఓకే, సో విడ్త్ అండ్ హైట్ సేమ్ తీసుకోండి. సో నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ని కాపీ చేసుకుంటున్నాను మన యొక్క జిగ్రాక్ ప్రాజెక్ట్ లోపల. ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ నాకు ఇమేజ్ కూడా కావాలి కాబట్టి నేను పారాగ్రాఫ్ లోపల ఫస్ట్ ఇమేజ్ని తీసుకుంటాను. చూడండి. ఓకే, సో ఈ ఇమేజ్కి ఆల్టర్నేట్ టెక్స్ట్ వచ్చేసి నేను ఆథర్ అని రాసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆథర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కదా. సో దీంట్లోపల ఇమేజెస్ సోర్స్. ఓకే, ఇమేజెస్ లోపల నాకు బ్లాగ్ లోపల author-1.jpg అనేటువంటిది తీసుకుంటే కనుక నాకు ఈ యొక్క ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఆ తర్వాత నాకు కావాల్సిన టెక్స్ట్ నేను ఇక్కడ రాసుకుంటాను. సో ఇక్కడ ఆథర్ నేమ్ అనేది మీరు రాసుకోవచ్చు. ఓకే, ఆథర్ నేమ్ అనేది మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నాకు ఈ పారాగ్రాఫ్ తర్వాత ఓకే, సో ఇక్కడ నాకు ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. దాని లోపలనే నేను ఇమేజ్ తీసుకున్నాను. ఎందుకనంటే ఇది మనం స్టైలింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ అనేది తీసుకుంటే కనుక మనం ఇక్కడ చూడండి, ఇమేజ్ అనేది ఇక్కడ తీసుకుంటే మనకు దీనికి సెంటర్లో మనకు ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ అనేది రావడం కోసం నేను ఈ విధంగా తీసుకుంటాను అనమాట. ఓకే, పారాగ్రాఫ్ లోపల తీసుకుంటే నాకు అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత నాకు ఈ యొక్క రైట్ సైడ్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో మనం ఈ యొక్క సమ్ ఇన్ఫర్మేషన్ అంటే దీనికి పబ్లిష్ డేట్ అనేది రాసుకోవాలనుకున్నాం కదా. సో దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ రైట్ సైడ్ లోపల సో దీన్ని కూడా నేను ఒక పారాగ్రాఫ్లో తీసుకుంటాను. సో దీనికి క్లాస్ వచ్చేసి నాకు ఓకే, దీనికి క్లాస్ అనేది తర్వాత తీసుకుంటాను నేను. సో ఫస్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి January 10, 2020 అనేది తీసుకున్నాను అనుకోండి. సో ఈ విధంగా నాకు ఈ యొక్క పబ్లిష్ డేట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సమ్ డేట్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే దీన్ని యాక్చువల్లీ మనం రైట్ సైడ్కి తీసుకెళ్తేనే దాని ఫార్మాట్ అనేది సెట్ అవుతుంది కదా. ఇది ఈ బాక్స్లో రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే దీనికి క్లాస్ వచ్చేసి టెక్స్ట్ రైట్ అనేటువంటి బూట్స్ట్రాప్ క్లాస్ని యూజ్ చేస్తాను. ఓకే, సో ఇందాకే రాసుకుంటే మీకు అది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుందని నేను ఇందాక ఆపేసి ఇప్పుడు రాసుకున్నాను. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన బాక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మనం రాసుకోవడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాసుకోవాలంటే సో సింపుల్ కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ తీసేయండి. బ్లాగ్ పోస్ట్కి సంబంధించింది ఇక్కడ తీసుకుంటే ఈ విధంగా ఉంది. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు కంప్లీట్గా కాపీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పోస్ట్ 2 అని ఉంది కదా, దీన్ని తీసేసుకోండి. సో దీని లోపల ఇక్కడ ఈ విధంగా మీరు పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది పోస్ట్ 2. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ ఇమేజ్ కూడా నేను ఆథర్ 2ని తీసుకుంటాను. అండ్ ఇది జాన్యువరికి బదులు మార్చ్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను, జస్ట్ వేరియేషన్ కోసం. ఓకే, సో ఈ విధంగా నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి HTML కోడ్ అంతా కూడా మనం రాసుకున్నాం. సో మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో దీనికి సంబంధించినటువంటి CSS స్టైల్స్ అన్నీ కూడా రాసుకుందాం. ఓకే, సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.